వెల్కమ్ టు బైబిల్ సమాచారం. ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే సమయం ఇంకా రాలేదు, దేవుని మందిరంను కట్టించడానికి సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుకుంటున్నారనమాట. కానీ దానికి దేవుడు ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ఏమని సెలవు ఇచ్చారంటే, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానం చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునేది. మందిరం అంటే మన దేవుడు మన హృదయంలో ఉన్నారనమాట. మన హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. అది పాడైపోయి ఉంది. అది పాడైపోయి ఉండగా మనం ఈ దేహానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఈ సెరంబి వేసిన గోడలు అంటే మనం బాహ్యంగా, మన అంతరంగం పాడైపోయి ఉండగా మనం బాహ్యంగా అలంకరించుకుంటున్నాం. మన ప్రవర్తనని మనం సరిచూసుకోవాలని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నేను చదివిన వచనాలు హగ్గయి రాసిన పుస్తకంలో 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.